అందరికీ నమస్కారం. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. మనం ఇప్పుడు రుద్రవెల్లి జూలూరు మధ్యలో ఉన్నటువంటి లో లెవెల్ కాజ్వే దగ్గర ఉన్నాం. ఇక్కడ పైకి విపరీతంగా ఉధృతంగా మధ్యలో నుంచి పోతుంది, వాటర్ అంతా కూడా పోతుంది. రోడ్ బ్లాక్ అయింది. బోత్ సైడ్స్ కూడా మనకి ఇది 2 మండలాలకు సంబంధించి బోధన్ పోచంపల్లి మరి బీబీనగర్ తహసీల్దార్స్ మరి ఎంపీడీఓస్ అదేవిధంగా పోలీసు వారు మొత్తం కూడా ఆ బ్యారికేడ్స్ పెట్టి కట్టడి చేస్తున్నారు. ఎవరు కూడా సాహసం చేయొద్దు, చాలా తక్కువ ఉంది ఫ్లో, మేము ఎన్నో రోజులు దాటినాం, ఎన్నోసార్లు దాటినాం అని చెప్పేసి మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసంతో ఈ యొక్క ప్రవాహాలు దాటే ప్రయత్నం చేయొద్దు. ఎట్టి పరిస్థితుల్లో సాహసాలు చేయకండి. అదేవిధంగా ఈ వాటర్ బాడీస్ దగ్గరికి రావడం, సెల్ఫీలు తీసుకోవడం, అదేవిధంగా ఇంకా మత్స్య కార్మికులు కానీ ఇతరత్ర కానీ చేపలు పట్టుకోవడం రావడం, ఇవన్నీ కూడా ప్రమాదకరం. ఈ విలువైనటువంటి ప్రాణాలు కాపాడుకోవాలి. అదేవిధంగా మనకి సంగం దగ్గర కూడా చాలా ఉధృతంగా ప్రవేశిస్తుంది. అక్కడ కూడా పోలీసు వారు పహారాలో ఉన్నారు. అదేవిధంగా అరాజ్పురంలో కూడా ఈ విధమైనటువంటి పరిస్థితి. అన్ని చోట్ల కూడా పూర్తి బందోబస్తు జిల్లా యంత్రాంగం చేసింది. కానీ ముఖ్యంగా ప్రజలు సంయమనం పాటించాలి. ఇట్లాంటి సమయంలో అంటే ఎవరు కూడా ఇటువంటి పరిస్థితులకి ఇటువంటి ప్రదేశాలకు రాకుండా చూడాల్సిన బాధ్యత కూడా వారి తల్లిదండ్రులపై ఉంటుంది. అదేవిధంగా వాహనం మీద వెళ్ళొచ్చని బైక్ మీద కారు మీద కూడా వెళ్లే ప్రయత్నం చేయొద్దు. లారీలే కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. అట్లాంటప్పుడు మీ వాహనాలు ఎంత బలమైన అనుకోవడం అనేది కూడా అది అవివేకం అవుతుంది. కాబట్టి దయచేసి ఈ యొక్క ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఒక్కళ్ళు కూడా ప్రాణాలు కోల్పోకుండా ఉండాలనేది జిల్లా యంత్రాంగం అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తుంది. మీరందరూ కూడా సహకరించాలి. అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి వర్షాల తర్వాత కొద్ది వైరల్ ఫీవర్స్ పెరిగే ప్రమాదం ఉంది. హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాం. అందరూ కూడా ఈ సీజన్లో మంచినీళ్ళని వేడి చేసి చల్లార్చి వడగట్టి తాగడం అనేది శ్రేయస్కరం. దానికి మించింది లేదు. అది ట్యాప్ వాటర్ కావచ్చు, లేకపోతే ఏ విధమైనటువంటి వాటర్ కావచ్చు. మంచినీళ్ళు తాగే వాటర్ ఏదైనా ఉంటే ఆ బిందె తీసుకపోయి స్టవ్ మీద పెట్టడం, అది మొత్తం కూడా చల్లారిన తర్వాత వేడి చేసి బాగా బాయిల్ అయి చల్లారిన తర్వాత వడగొట్టి ఆ వాటర్ తాగటం అది శ్రేయస్కరం. దాని ద్వారా మీకు వాటర్ డిసీజ్ ఏమి కూడా, వాటర్ బాండ్ డిసీజ్ కూడా ఏవి కూడా రానటువంటి పరిస్థితి ఉంటుంది. వేడి ఆహారాన్ని తినటం ఇవన్నీ చేయనట్లయితే వైరల్ ఫీవర్స్ ఇతరత్ర వచ్చే ప్రమాదం ఉంది. అదేవిధంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కూడా పూర్తి స్థాయిలో శానిటేషన్ యాక్టివిటీస్ రేపటి నుంచి మొదలు పెడుతున్నారు. డెంగ్యూకి సంబంధించిన, చికెన్ గున్యాకి సంబంధించి ఏదైతే ఉందో ఈ యొక్క వర్షపు నీళ్ళని నిల్వ ఉండకుండా పారబోయటం, తర్వాత ఎక్కడైతే వాటర్ స్టాగ్నేటెడ్ పాయింట్స్ ఉంటాయో అక్కడ ఆయిల్ బాల్స్ ఇవన్నీ కూడా చల్లటం అనేది రేపటి నుంచి ఒక 3 రోజులు ఉధృతంగా ఈ యొక్క శానిటేషన్ డ్రైవ్ కూడా స్టార్ట్ అవుతుంది. కాబట్టి అందరు ప్రజలు కూడా సహకరించి జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు ఇస్తున్నటువంటి సూచనలు పాటించాలనే సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.